మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం సంపూర్ణ ఆహారం అంటే మొలకెత్తిన విత్తనాలు అని మనందరికీ అర్థమైంది. తినే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంతమంది మొలకెత్తిన విత్తనాలను తెలియక తప్పుగా తినేస్తారు, కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. మరి అలాంటి వారు ఈ మొలకెత్తిన విత్తనాల్ని నాకు పడలేదు అని, నాకు సమస్య వచ్చిందని మొలకల మీద కంప్లైంట్ చేస్తుంటారు. కాబట్టి ఈ మొలకెత్తిన విత్తనాలను ఎలా తినకూడదో మనం తెలియచేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో. మనందరికీ ఎన్ని రోజులుగా ఉదయం పూట టిఫిన్లు చేయటం, ఇడ్లీ దోశలు పూరీలు పెసరట్లు ఇట్లాంటి వాటితో కాలక్షేపం చేయటం అలవాటైంది. మొలకెత్తిన విత్తనాలు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా చేస్తే మంచిదని తెలియచేసాం. మరి మీలో కొంతమందికి ఇన్ని లాభాలున్న మొలకెత్తిన విత్తనాలు ఇన్నాళ్ళు ఎందుకు తినలేదా అనిపించి ఇక తినటం ప్రారంభిస్తారు. కానీ వీళ్లకు ఒక సందేహం కలుగుతుంది. మరి డాక్టర్ గారు, మీరు గింజలు తినమన్నారు కదండి టిఫిన్లో, మేము తింటామండి రేపటి నుంచి. మరి ఇడ్లీ దోశలు తిన్నాక గింజలు తినమంటారా? మరి గింజలు తిన్నాక ఇడ్లీ దోశలు తినమంటారా? ఏది ముందు ఏది తర్వాత చెప్పండి, మొదలెట్టేస్తాం అంటారు మీరు. చాలామంది మొలకెత్తిన విత్తనాలు తింటున్నారు, కానీ వాటి ప్రయోజనం జీర్ణ వ్యవస్థలో పూర్తిగా పొందాలి అంటే వాటితో ఇడ్లీ దోశలు తినకండి. మరి ఇడ్లీ దోశలు ఎప్పుడు తినాలండి అంటారు. ఇక వాటికి మనకు రుణం తీరిపోయినట్టేనా? లేదు. మనకు ఇడ్లీ దోశలు అంటే ఇష్టం, కానీ మనకి కష్టం రాకుండా వాటిని తిందాం. రోజు ఇడ్లీ దోశలు తింటే కష్టాలు వస్తున్నాయి శరీరానికి. ఆ వచ్చిన కష్టాలు ఇడ్లీ దోశలు పూరీలు పెసరట్ల వల్ల అని మీరు అనుమానం వాటి మీద అసలు కలగకుండా అంత సైలెంట్గా డ్యామేజ్ చేస్తున్నాయి బాడీని. అవి పోషకాహారాలు లేవు, ఏరియా పెరుగుతుంది. కానీ ఇడ్లీ దోశలను రోజు తినకండి, రోజు మొలకెత్తిన విత్తనాలనే తినండి. మరి ఎప్పుడు తినాలండి ఇడ్లీ దోశలను అంటే 10 రోజులు 15 రోజులు మానకుండా మీరు మొలకెత్తిన విత్తనాలు తిన్నారంటే ఎంత హాయిగా ఉందో మీకు తెలుస్తుంది. మరి 10-15 రోజులు ఇడ్లీ దోశలు మానేసినందుకు ఇక మీకు ఇడ్లీ దోశల మీద బెంగ వస్తుంది. కొంతమందికి అయితే ఆ బెంగ ఎంతగా ఉంటుందంటే ఇడ్లీ దోశలు తిన్నట్టు కూడా కళ్ళు వస్తాయి. ఇక అలా ఎప్పుడన్నా మరీ గుర్తొస్తున్నప్పుడు ఎప్పుడన్నా పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడప్పుడు ఇన్నాళ్ళు రోజు ఇడ్లీ దోశలు తిని ఆదివారం రోజైనా మొలకలు పెట్టుకున్నావా? అసలు మంచి తిండి లేకుండా చేసేసుకున్నాం. కనీసం ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకైనా మొలకెత్తిన విత్తనాలు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఆదివారం వస్తే చక్కగా వెరైటీ టిఫిన్స్ అన్నీ వేసుకు తినేసేసేయండి. ముచ్చటగా అనుభవించండి. ఆ ఒక్కరోజు ఇడ్లీ దోశలు పూరీలు పెసరట్లు తింటే మీకే తెలుస్తుంది ఈ 6 రోజులు ఎంత సుఖపడింది. అందుకని ఇడ్లీ దోశల్ని మొలకెత్తిన విత్తనాలని కలపొద్దు. ఆ ఉడికిన ఆహారాలు జీర్ణం కావటానికి ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్ వేరు. ఈ మొలకెత్తిన విత్తనాలు అయితే ఇందులోనే ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉన్నాయి. పిండి పదార్థాలు జీర్ణమయ్యాక ఏ స్థితి వస్తాయో రెడీగా ఆ స్థితిలో ఉన్నాయి. మాంసకృతులు ఆ స్థితిలో ఉన్నాయి, కొవ్వు పదార్థాలు ఆ స్థితిలో ఉన్నాయి. ఇందులో మాంసకృతుల్ని, కొవ్వుల్ని, పిండి పదార్థాలని జీర్ణం చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ మొలకల్లో రెడీగా ఉన్నాయి. ఏమిటా 3 గుర్తున్నాయా? పిండి పదార్థాలను జీర్ణం చేయటానికి ఎమైలేజ్ అనే ఎంజైమ్, మాంసకృతులను జీర్ణం చేయటానికి కావలసిన పెప్సిన్ అనే ఎంజైమ్, కొవ్వు పదార్థాలను జీర్ణం చేయటానికి కావలసిన లైపేజ్ అనే ఎంజైమ్. ఇవి 3 మన పొట్టలో ఉత్పత్తి చేయబడతాయి. ఆ ఉత్పత్తి అయిన వాటితోనే మన తిన్న ఇడ్లీ దోశలు అరగాలి. కానీ ఈ మొలకెత్తిన విత్తనాల్లో ఇవి రెడీగా అందులోనే ఉన్నాయి. ఇక లోపల ఊరేయి చాలా తక్కువైతే సరిపోతాయి. ఇందులోనే రెడీగా ఉంది కాబట్టి ఇది అరగటానికి దాని అవసరం లేకుండా అరిగిపోతాయి.
ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో అరిగిన తర్వాత ఏ స్థితి వస్తుందో ఆ స్థితికి రెడీగా ఉన్నాయి. కానీ ఇలాంటి వాటిని తీసుకెళ్తే ఈ గంటన్నర 2 గంటలు అరిగిపోతాయి. మీరు 4-3 గంటలు పట్టే ఇడ్లీ దోశలు పూరి పెసరట్లతో కలిపేస్తానంటే ఘర్షణ కదా. అందుకని ఎప్పుడు మీ పిల్లలకు కానీ వీళ్ళకి కానీ ఏం పెట్టకండి. పెడితే అవి పెట్టండి, లేకపోతే ఇవి పెట్టండి. ఇవి కాసిని అవి కాసిని పెడితే మనకు జీర్ణకోశ ఇబ్బందులు వస్తాయి. అందుకని మొలకెత్తిన విత్తనాలను ఇడ్లీ దోశలతో కలిపి పెట్టకూడదు. ఇది మానండి. ఇలాంటి చక్కటి ఆహారం ద్వారా మేలును మనం విడిగా పొందాలి అంటే దీన్ని సెపరేట్గా తినాలి. ఇది మంచి బ్రేక్ఫాస్ట్. ఇక కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం పూట ఇడ్లీ దోశలు పూరీలు పెసరట్లు తినేసి మొలకెత్తిన విత్తనాలను లంచ్లోకి పట్టుకెళ్తారు. మొలకెత్తిన విత్తనాలు లంచ్గా చేస్తే తప్పు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, లంచ్ అంటే పెట్టుకోవాల్సిన అన్నము కూరలో పచ్చళ్ళు అన్నీ మామూలే, వాటిలో మొలకెత్తిన విత్తనాలు తింటుంటారు. ఎందుకు? ఈ మధ్య పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో, ఎక్కడన్నా పెద్ద హోటల్స్కి వెళ్తే పార్టీల్లో అందరూ భోజనాలతో మొలకలు పెడుతున్నారు. అక్కడ భోజనాలతో మొలకలు తినటం అలవాటై ఇక్కడ కూడా పెట్టుకు తినేస్తారు. కలపకూడదు. సహజమైన ఆహారాలు అరగటానికి అవసరాలు వేరు, వాటికి ఎంజైమ్స్ వేరు, వాటికి డైజెస్టివ్ జ్యూసెస్ వేరు. ఉడికిన వాటికి వేరు, ఉప్పు నూనెలు కారాలు మసాలాలు నూనెలు వేసిన వంటలకి అవసరాలు వేరుగా ఉంటాయి. అందుచేత మధ్యాహ్న పూట మీరు భోజనాల్లో మొలకలను కలిపి తినకూడదు. మీరు ఇంకొకటి చెయ్యొచ్చు. ఉదయం పూట మొలకెత్తిన విత్తనాల టిఫిన్ని తిని వెళ్ళటానికి 1 గంట సేపు సమయం పడితే అంత టైం మాకు లేదని అన్నవారు, మేము వేడివేడిగా భోజనాలు ఇంట్లో తినెళ్తామండి, మరి ఉదయం పూట అయితే కూరలు బాగుంటాయి వేడివేడిగా అనుకునేవారు ఉదయం 9ంటికి భోంచేసి వెళ్ళిపోండి. కానీ మొలకెత్తిన విత్తనాల సెక్షన్ని మధ్యాహ్నం పెట్టుకోండి. వాళ్ళు ఆఫీస్కి ఈ గింజలన్నీ చక్కగా మొలకల పట్టుకెళ్ళే బాక్సులు ఉంటాయి, ప్లాస్టిక్ బాక్సులు. ఏదో పోపు డబ్బాలకు 5-6 గుంటలు ఉంటున్నాయి చూసారా, అలాంటివి ప్లాస్టిక్ దీర్ఘచతురస్రాకారంగా 6 గుంటలే 4 గుంటలే ఉంటాయి. అలాంటి చక్కగా మూత ఫిక్స్ అయి ఉంటాయి, ఇక బయటికి రాకుండా, ఒక గింజలు ఇంకో గింజ కలవకుండా. ఈ గింజలను పట్టుకు వెళ్ళి సెపరేట్గా పెట్టుకుంటారు. కొబ్బరి తురుముకి వెళితే చెడిపోతుంది, కొబ్బరి ముక్కలు పెట్టుకెళ్ళండి. ఇక ఇతర గింజలన్నీ అట్లా పెట్టుకుంటారు, ఖర్జూరాలు పెట్టుకుంటారు. మధ్యాహ్న పూట మొలకెత్తిన విత్తనాలని భోజనంలాగా పెట్టుకోండి. మళ్ళీ ఇవి తినే భోజనం కాదండి, ఈ గింజలు తినే ఇంకేమీ తినకుండా ఉండాలి. ఇక ఉడికిన ఆహారం మధ్యాహ్నం పట్టుకెళ్ళకండి. అట్లా తినొచ్చు, ఇందాక చెప్పినట్టు తినకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సాయంకాలం పూట 5 గంటలకు 6 గంటలకు స్నాక్స్ లాగా మొలకల పొట్లాలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డబ్బా కొట్లలో, మందుల షాపుల్లో, హోటల్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లో ఎక్కడ పడ్డా మొలకల పొట్లాలు 5 రూపాయలు 4 రూపాయలు ఇంతంత పొట్లాలు ఇస్తున్నారు. ఆఫీసుల్లో చాలామంది రెగ్యులర్ డోర్ డెలివరీ చేసేస్తున్నారు. వాళ్ళకి బిజినెస్ బాగుంది, మనకి ఎవరైనా అందిస్తుంటే తినాలనిపిస్తుంది. ఆ గింజల్లో కొంచెం మనకు మొక్క పొడుగు రావట్లే, అందుకని మీరు మొలకలు తయారు చేసుకుని పట్టుకెళ్ళండి. మొలకలు పొడుగు వస్తే మంచిది. సగం వచ్చినవి సగం రానివి ఏమైనా కుళ్ళిపోయినవి అన్నీ అట్లాంటివి కూడా ఉంటాయి. అందుకని కొనుక్కున్న వాటిలో సగం మొలకలు రాని ఉన్నాయనుకోండి, లాభం తక్కువ కదా. జత మీరు మొలకలు కట్టుకుని ఆఫీస్కి పట్టుకెళ్ళి అట్లా మధ్యాహ్నం భోజనంగా చేయండి. కానీ సాయంకాల పూట కొంతమంది మొలకల పొట్లాలు ఏదో బజ్జీలు దోశలు లేకపోతే ఏదైనా వెరైటీ సమోసా తినే కంటే ఈ టైంలో మొలకలు తినేద్దామని 4 గంటలకు 5 గంటలకు 6 గంటలకి ఏదో టీ తాగే టైంలో టీ తాగి కాసేపట్లో మొలకలు తింటారు. అలా చేయొద్దు. మీరు ఉదయం మధ్యాహ్నం కనుక మొలకెత్తిన విత్తనాలు తినడం కుదరకపోతే సాయంకాలం పూటైనా మొలకలను తినొచ్చు. ఎలా తినాలంటే మొలకెత్తిన విత్తనాలనే ఇక డిన్నర్గా పెట్టుకుని 5 గంటలకల్లా 6 గంటలకల్లా సరిపడా అన్ని గింజలు తినేసేసి ఇక తేలిక ఏదైనా పండు తినేసేసి సరిపెట్టాలి. ఇక ఉడికింది రాత్రికి తినకూడదు. అలాంటప్పుడు వాటిని అక్కడ తినండి. 8-9ంటికి రాత్రి 10 గంటలకు మొలకలు తినకూడదు. మళ్ళా
ఆ టైంలో తింటే అరగవు, గ్యాసెస్ ఎక్కువ వస్తాయి. నైట్ టైం తింటే లేచేసరికి పొట్ట ఉబ్బుతుంది, దొడ్లోకి వెళ్ళి కూర్చుంటే మోషన్ వచ్చినట్టుంది, చాలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది, మొత్తం తుస్సు అంటుంది. అక్కడ వచ్చేది కొంచెం, మిగతాదంతా గ్యాసే. ఆ కంప్లైంట్ నైట్ టైం మొలకలు తింటే వస్తాయి అన్నమాట. అందుకని అక్కడ అది పక్కన పెట్టేసేయండి.